హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ. ఈరోజు మీ ముందుకి ఒక 3 ముఖ్యమైన విషయాలు చెప్పడానికి రావడం జరిగింది. దానికన్నా ముందు నా పేరు మీకు అందరికి తెలిసే ఉంటుంది. నా పేరు మల్లికార్జున్ తెలుగు ఫ్యాకల్టీ. దాదాపుగా తెలుగు రాష్ట్రాలలో ఏపీలో కానీ, తెలంగాణలో కానీ దాదాపుగా 15 సంవత్సరాల నుంచి టెట్ పరంగా కానీ, డిఎస్సి పరంగా కానీ, అలాగే సీటెట్ పరంగా కానీ దాదాపు 300కు పైగా బ్యాచ్లు చెప్తూ ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా ఎంతోమంది విద్యార్థులకి జాబ్ తెప్పించడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మీ ముందుకు రావడానికి ముఖ్యమైన బలమైన కారణం ఏందంటే, ఇప్పుడు చూసే ఉంటారు ఈ మధ్య కాలంలో ఏపీలో గానీ, తెలంగాణలో గానీ నోటిఫికేషన్స్ అనేవి ప్రభంజనం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా ఏపీలో అయితే దాదాపుగా 2025 డీఎస్సీ మార్చి ఎండింగ్ కల్లా రావడానికి అవకాశం ఉంది. అలాగే తెలంగాణలో ఏప్రిల్ ఫస్ట్ వీక్ లేదా ఆల్మోస్ట్ ఏప్రిల్ సెకండ్ వీక్ కల్లా డిఎస్సి నోటిఫికేషన్ అనేది రాబోతుంది. ముఖ్యంగా టెట్ నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చేసింది. దానికి సంబంధించిన రిజల్ట్ కూడా అయిపోయింది కాబట్టి స్టూడెంట్స్ అందరూ కూడా ఆల్మోస్ట్ తెలంగాణ వాళ్ళు కానీ, ఏపీ వాళ్ళందరూ కూడా ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. చాలామంది చేసేటువంటి చాలామందిలో ఉన్న డీమెరిట్ ఏంటంటే, నోటిఫికేషన్ పడ్డాక చూద్దాంలే, పడ్డ తర్వాత ఆలోచిద్దాంలే అనేటువంటి ఒక కాన్సెప్ట్‌లో ఉంటారు. ఒక విషయం చెప్తున్నానండి అందరికీ. జాబు కావాలి, జాబు రావాలి, జాబు రావాల్సిందే అన్న ఆప్షన్‌లో మనము జాబు రావాల్సిందే అన్నప్పుడు ఫస్ట్ పాయింట్ చూడాల్సింది నోటిఫికేషన్ పడకముందే. అంటే దాదాపు ఇప్పటికీ మనకి నోటిఫికేషన్ పడడానికి ఒక 2 మంత్స్ మినిమమ్ టైం ఉంది. కంపల్సరీ ఆల్రెడీ మీకు ప్రీవియస్ నాలెడ్జ్ ఉండే ఉంటుంది. కాబట్టి నోటిఫికేషన్ పడకముందే మీరు సిలబస్ అంతా కూడా ఒకసారి రౌండప్ చేయగలిగితే ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత మిగిలిన 2 మంత్స్ నాకు తెలిసి తెలంగాణలో కానీ, ఏపీలో కానీ 2 నెలల కన్నా టైం ఎక్కువ ఇవ్వరండి. కాబట్టి ఖచ్చితంగా ఈ 2 మంత్స్ అనేది మనకి రివిజన్‌కి సరిపోతుంది. రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా కంపల్సరీ మీకు జాబ్ రావాల్సింది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారో, అలా కాకుండా చాలామంది గత డిఎస్సిలో అయితే 2024 డిఎస్సిలో బార్డర్‌లో మిస్ అయిన వాళ్ళు కూడా ఉన్నారండి. బార్డర్‌లో మిస్ అయ్యి, పాయింట్ మార్క్‌లో మిస్ అయ్యి బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఇంకా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నారు. మిస్ అయిన వాళ్ళంతా బాధపడుతున్నది ఏంటి, నెక్స్ట్ డిఎస్ మనకు వస్తుందా లేదనే ఆలోచనతో ఉంటారు. స్పెషల్‌గా చెప్పాలంటే ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి, ఎన్నడూ కోల్పోవద్దురా ఓర్మి. లక్ష్యం ఎన్నటికి దీక్షకు బంధువురా, విజయం ఎప్పటికీ చెమటకు చుట్టంరా అని చెప్పారు మేధావులు. ఒకటే చెప్తున్నానండి, మీరు ఫెయిల్ అయి ఉంటారు, నో డౌట్. ఫెయిల్ అనేది కంపల్సరీ సక్సెస్కి మార్గం అని చాలామంది చెప్తూ ఉంటారు. గత డిఎస్సిలో మిస్ అయిన వాళ్ళు గుర్తుపెట్టుకోండి, 2025 డిఎస్సి ఏపీ వాళ్ళు కానీ, తెలంగాణ వాళ్ళు కానీ ఖచ్చితంగా నోటిఫికేషన్ వస్తుంది. చాలామందిలో ఉన్నటువంటి ఇంకొక ఆలోచన ఏంటంటే పోస్టులు తక్కువ ఉంటాయనే ఆలోచన వస్తుంది. ఒకటి చెప్తున్నానండి, ఎప్పుడైతే పోస్టులు తక్కువగా ఉంటుందో ప్రిపరేషన్ శాతం తగ్గిపోతుంది. అది గ్రూప్స్ కానీ ఏదైనా కానీ. ఫర్ ఎగ్జాంపుల్ 50 పోస్టులు ఉన్నప్పుడు 500 మంది మాత్రమే ప్రిపేర్ అవుతారు. అదే 500 పోస్టులు ఉంటే 5 లక్షల మంది ప్రిపేర్ అవుతారు. కాబట్టి ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా గుర్తుపెట్టుకోండి, 2025 డిఎస్సి నీది అనేటువంటి బలమైన లక్ష్యంతో ట్రై చేయండి. లక్ష్యం అందరికీ ఉంటుందండి. బలమైన లక్ష్యాన్ని, బలమైన గోల్ని, దమ్మున్న గోల్ని పెట్టుకొని మీరు ట్రై చేయండి. కంపల్సరీగా మీరు విజయం సాధిస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇక రెండో విషయం ఏంటంటే, తెలుగు సబ్జెక్ట్‌కి సంబంధించిన దాంట్లో ముఖ్యంగా మీకు తెలిసే ఉంటుంది, చాలామందికి ఆన్‌లైన్ ద్వారా, ఆఫ్‌లైన్ ద్వారా నేను వేలాది మందికి కోచింగ్ ఇవ్వడం జరిగింది. చాలామంది చెప్తా ఉంటారు తెలుగు సబ్జెక్ట్ ఈజీ కదా అనుకుంటారు. చాలామంది అండి గత డిఎస్సిలో కానీ, గత టెట్‌లో కానీ తెలుగు సబ్జెక్ట్ ఈజీ అనుకొని తెలుగు సబ్జెక్ట్ మీద కాన్సంట్రేషన్ చేయక మార్కులు కోల్పోయి జాబ్ కోల్పోయిన వాళ్ళు చాలామంది ఉంటే, అదే తెలుగు సబ్జెక్ట్‌ని స్టాండర్డ్‌గా ప్రిపేర్ అయ్యి జాబ్ కొట్టిన వాళ్ళు నా స్టూడెంట్స్ చాలామంది ఉన్నారండి. మిగతా సబ్జెక్ట్స్ ఓకే, మిగతా సబ్జెక్ట్లో బార్డర్స్ ఉండవు. కొన్ని పర్టికులర్ సబ్జెక్ట్స్లో బార్డర్స్ ఉండవు. డిఫరెంట్ వర్షన్లో బిట్స్ వస్తాయి. కానీ తెలుగు సబ్జెక్ట్లో పర్టికులర్ సబ్జెక్ట్ ఉందండి. ఆ పర్టికులర్ సబ్జెక్ట్ కనుక బాగా ప్రిపేర్ అయితే మిగతా సబ్జెక్ట్లో తక్కువ మార్కులు వచ్చినా కానీ తెలుగు సబ్జెక్ట్లో స్కోరింగ్ తెచ్చుకొని జాబ్ కొట్టడానికి ఈజీగా అవకాశం ఉంది. ముఖ్యంగా టెట్లో 30 మార్కులు ఉంటాయి తెలుగులో. అలాగే డిఎస్సిలో, రాబోయే డిఎస్సిలో 12 మార్కులు అండి తెలుగులో. నా స్టూడెంట్స్కి దాదాపు 30కి 29, 30 మార్క్స్ వచ్చి టెట్ క్వాలిఫై, టెట్ స్కోర్ కొట్టారు. అలాగే డిఎస్సిలో, లాస్ట్ డిఎస్సిలో 2024 డిఎస్సిలో కూడా దాదాపు 12కి 11, 12 మార్కులు అంటే 12 మార్క్స్ దాకా కూడా తీసుకురాగలిగారు. ఒకటి చెప్తున్నానండి, ఖచ్చితంగా తెలుగు సబ్జెక్ట్ అనేది ఈ రెండింటిలో కూడా చాలా కీలకమైనదిగా భావించి తెలుగు సబ్జెక్ట్ మీద కంప్లీట్ కాన్సంట్రేషన్ చేయండి. పవర్ ప్లేలో ఇండియా ఏ విధంగా స్కోర్ లాగుతుందో మనం కూడా డిఎస్సిలో కానీ, టెట్లో కానీ తెలుగు సబ్జెక్ట్ పైన ఈజీగా స్కోర్ లాగించడానికి అవకాశం ఉంది. ఈ విషయాన్ని పర్టికులర్గా ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి.
ఇక మూడో విషయం ఏంటంటే కంప్లీట్ ఇంపార్టెంట్ ఏంటంటే సో మనకి తెలిసే ఉంటుంది మీకు అందరికీ చాలామందికి ఆఫ్లైన్లో విన్న వాళ్ళకి ఆన్లైన్లో విన్న వాళ్ళకి సువిద్య అకాడమీ యాప్ గత 2 ఇయర్స్ బ్యాకే మనం లాంచ్ చేయడం జరిగింది. కాకపోతే గతంలో సువిద్య అకాడమీ యాప్ అనేది గతంలో ఎలా ఉండేదంటే ఓన్లీ కంటెంట్, ఆన్లైన్ టెస్ట్ సిరీస్, ప్రాక్టీస్ బిట్స్ మాత్రమే ఉండేవి. కానీ ఈ మధ్య కాలంలో చాలామంది 2024 డిఎస్సి కొట్టినటువంటి మా స్టూడెంట్స్ అందరూ కాల్ చేసి వాళ్ళ మిత్రులు కానీ, వాళ్ళ సిస్టర్స్ కానీ, వాళ్ళ బ్రదర్స్ కానీ డిఎస్సి ప్రిపేర్ అవుతున్నారు సార్. ఖచ్చితంగా మీ దాంట్లో కూడా ఆన్లైన్ క్లాసెస్ ఉంటే బాగుంటాయి. సో స్పెషల్లీ తెలుగు క్లాసెస్ కావాలని చాలామంది నాకు కాల్ చేసి మెసేజ్ చేయడం జరిగింది. సో వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని సో సువిద్య అకాడమీ ద్వారా మీకు ప్రెజెంట్గా ఈ ఫిబ్రవరి మంత్లోనే ఈ రోజు నుంచే ఆన్లైన్ డిజిటల్ వీడియో క్లాసెస్ కూడా నేను రన్ చేయడం జరుగుతుంది. సో స్పెషల్గా ప్రెజెంట్గా తెలుగు క్లాసెస్ అనేవి అప్లోడ్ చేస్తూ ఉన్నాను. భవిష్యత్తులో మిగతా సబ్జెక్టులన్నీ కూడా అందులో అప్లోడ్ చేయడం జరుగుతుంది. మరి ఏంటి సార్ స్పెషల్, సువిద్య అకాడమీ స్పెషల్ ఏంటి అని అడగొచ్చు మీరు. సో అన్ని యాప్స్ ఉంటాయండి, కానీ సువిద్య అకాడమీ యాప్ ద్వారా నేను ఎంచుకున్న రూట్ ఏంటంటే ఒక డిఎస్సి 2008 డిఎస్సి టాప్ 10 ర్యాంకర్గా నాకున్నటువంటి ఐడియాలజీ ప్రకారము మనకి కంటెంట్ ఇవ్వడం గొప్ప కాదు, కంటెంట్తో పాటు సబ్జెక్ట్ ఇవ్వడం గొప్ప కాదు, దాన్ని ప్రిపరేషన్ ప్లానింగ్ ఇవ్వడం కూడా గొప్ప. దానివల్లనే మనం ఈజీగా జాబ్ తెచ్చుకోగలుగుతాం. సో అందుకని నేను ఈ యాప్లో ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్తో పాటు స్పెషల్లీ నోట్స్ అండి, స్పెషల్గా నేను చెప్పినటువంటి క్లాసెస్ పైన చక్కటి మెటీరియల్ ఇస్తూ, దానికి సంబంధించిన నెంబర్ ఆఫ్ ప్రాక్టీస్ బిట్స్ ఇస్తూ, దానికి సంబంధించినటువంటి ఆన్లైన్ టెస్ట్ సిరీస్, వెంటనే నువ్వు క్లాసెస్ వినొచ్చు, వెంటనే నువ్వు మెటీరియల్ చదువుకోవచ్చు, వెంటనే నువ్వు ప్రాక్టీస్ బేస్ కూడా చేసి వెంటనే ఎగ్జామ్ రాసుకోవచ్చు. దీనివల్ల ఏమవుతుందంటే మనకి ఎంతవరకు రీచ్ అవ్వగలుగుతున్నామని తెలుస్తుంది. సో అందుకని నా ఆన్లైన్ డిజిటల్ క్లాసెస్తో పాటు తెలుగు సబ్జెక్ట్కి సంబంధించిన దాంట్లో ఈ 3 రకాల వర్షన్స్ కూడా ఉన్నాయండి. దీంతో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే నాకు తెలిసి 4 నెలలు డిఎస్కి ప్రజెంట్గా టైం ఉంది రఫ్గా. సో తెలంగాణ వాళ్ళకి కానీ, ఏపీ వాళ్ళకి కానీ 4 నెలలు సమయం ఉందండి. ఈ 4 నెలలకు సంబంధించిన ప్రిపరేషన్ ప్లానింగ్ అండి. సో మీకు తెలుసో లేదో మీ దాంట్లో మిస్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఈ వీడియో చూస్తుంటారు. మీకు నాలెడ్జ్ లేక జాబ్ కోల్పోలేదండి, మీకు తెలియక కోల్పోలేదు, ప్లానింగ్ ప్రజెంటేషన్ సరిగా లేక కోల్పోయారు చాలామంది అండి. ఆల్మోస్ట్ గత ఇయర్స్లో 3 లక్షల మంది రాస్తే 10,000 మంది జాబ్ వచ్చిందంటే 2,90,000 మంది జాబ్ కొట్టలేదంటే వాళ్ళకి నాలెడ్జ్ లేక కాదండి. ఆ నాలెడ్జ్ని సరి అయిన రీతిలో ప్రజెంట్ చేయక, సరి అయిన రీతిలో ప్లాన్ చేసుకోకపోవడం వల్ల కోల్పోయారు. అందుకని నేను చేస్తున్నట్టే నా యాప్లోనే సువిద్య అకాడమీ యాప్లో కంటెంట్తో పాటు డిజిటల్ క్లాసెస్తో పాటు స్పెషల్గా ప్రాక్టీస్ బేస్ కంటెంట్ విత్ ఎగ్జామ్స్, ఆన్లైన్ ఎగ్జామ్స్తో పాటు స్పెషల్ వీడియోస్ ఉంటాయి, మోటివేషనల్ వీడియోస్ ఉంటాయి. దాంట్లో నేను కంప్లీట్గా 4 మంత్స్లో ఏ సబ్జెక్ట్ ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలనేది నాకున్న ఐడియా ప్రకారం, నా స్టూడెంట్స్ ఎవరైతే ర్యాంక్స్ తెచ్చుకున్నారో వాళ్ళ అభిప్రాయం ప్రకారము మీకు స్పెషల్గా వీడియో క్లాసెస్ కూడా ప్రజెంట్ చేయడం జరుగుతుంది. అది 100% 100% నీకు భవిష్యత్తులో రాబోయే డిఎస్సికి ఉపయోగపడుతుంది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. సో ఖచ్చితంగా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేయండి. మూడవ అతి ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెష్ కంటెంట్. సో గతంలో ఉన్న 4 సంవత్సరాల వీడియోస్, 5 సంవత్సరాల వీడియోస్ ఉండొచ్చు, కానీ ఇప్పుడు నేను చెప్పబోయేది ఫ్రెష్ కంటెంట్. 2024 డిఎస్సి పేపర్ని దృష్టిలో పెట్టుకొని 96 డిఎస్ నుంచి పేపర్ ఎలా వస్తుంది, 2024 డిఎస్సి పేపర్ ఎలా వచ్చింది, టెట్ పేపర్ ఎలా వచ్చింది, దాని దృష్టిలో పెట్టుకొని ప్రెజెంట్గా 2025 డిఎస్సి పేపర్ ఎలా రాబోతుందనే ఉద్దేశంతో స్పెషల్గా డిజైన్ చేసుకొని మీకు ఫ్రెష్ కంటెంట్, మంచి పవర్ఫుల్ ప్రజెంటేషన్తో చాలా టెక్నికల్గా, ఇన్నోవేటివ్గా ప్లాన్ చేసుకుంటూ మీకు స్పెషల్గా ఇవ్వడం జరుగుతుంది. 100% అండి. గతంలో ఉన్నటువంటి టీచింగ్ వే ఆఫ్ మెథడ్కి, కంటెంట్కి చాలా తేడా ఉంటుంది. ఎందుకంటే సిలబస్ కొద్దిగా మార్పులు వస్తున్నాయి, పేపర్ సెట్టింగ్లో మార్పులు వస్తున్నాయి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని నేను సువిద్య అకాడమీ ఆన్లైన్ ద్వారా మీకు వీడియో క్లాసెస్, ప్రెజెంట్గా తెలుగు క్లాసెస్ అందిస్తున్నాము. భవిష్యత్తులో మిగతా క్లాసెస్ కూడా వస్తాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ప్లే స్టోర్కి వెళ్ళి సువిద్య
సువిద్య అకాడమీ అని కొట్టి టైప్ చేసి వెంటనే యాప్లు డౌన్లోడ్ చేసుకోండి. అందులో ఆన్లైన్ వీడియోస్ అన్నీ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి. ఆల్రెడీ 2 years బ్యాక్ ఉన్నటువంటి ఎగ్జామినేషన్కి సంబంధించిన వీడియోస్, ఎగ్జామినేషన్ సంబంధించిన సిస్టమ్స్ కూడా ఉన్నాయి. అవి కూడా మీరు చూసుకునే ప్రయత్నం చేయండి. భవిష్యత్తులో మిగతా సబ్జెక్టులు కూడా వస్తాయి. ఇదే కాకుండా మిత్రులారా, సువిద్య అకాడమీ యాపే కాకుండా మనకి సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. సో వెంటనే చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి కూడా సువిద్య అకాడమీ యూట్యూబ్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏదున్నా కూడా అందులో ఇమ్మీడియట్గా మీకు నోటిఫికేషన్ రాబోతుంది. ఇదే కాకుండా మల్లికార్జున్ తెలుగు మోటివేషన్ క్లాసెస్, ఇది బాగా వినండి, మల్లికార్జున్ తెలుగు మోటివేషన్ క్లాసెస్ అనే యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. దాన్ని కూడా మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి మిత్రులందరికీ. ఈ 3 ప్లాట్ఫామ్స్ ద్వారా మీ ముందుకు 2025 డిఎస్సిలో మీరు 100% విజయం సాధించే విధంగా నేను ఎంత ప్రయత్నం చేయాలో అంత ప్రయత్నం చేస్తా. సో ప్రతి ఒక్క స్టూడెంట్ కూడా 2025 డిఎస్సిలో జాబు నీదే అనేటువంటి లక్ష్యంతో, బలమైన లక్ష్యంతో ముందుకెళ్తారని, మీకంటూ నేను ఉంటానని, మీకంటూ 100% సపోర్ట్ చేస్తానని సువిద్య అకాడమీ యాప్ ద్వారా మీకు అందరికీ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. సో ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.